నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాత్రం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 11 మే 2026 సోమవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నా. చాలామంది యువకులు ఎక్కడన్నా ఇష్యూ మీద గొడవైనప్పుడు ఆ క్షణంలో ఆవేశంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళ జీవితమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల లైఫ్లు కూడా చాలా వరకు బర్బాద్ పాటు నిర్ణయం వల్ల అవతల వ్యక్తులు చేసే కొన్ని చేష్టల వల్ల మనకు ఎక్కడ లేని ఆవేశం వస్తుంది. మన సైడ్ నుంచి తప్పు లేకపోయినా వీళ్ళు అనవసరంగా మనల్ని ఇబ్బంది పెడుతుర్రు, మనల్ని టార్గెట్ చేసి మన మీద రివెంజ్ తీసుకునే లెక్క వీళ్ళు ప్లాన్ చేసి మనల్ని మాట్లాడుతుర్రు, లేకపోతే మన మీద వేరే రకమైన ప్రయోగాలు చేస్తుర్రని అనిపించినప్పుడు ఆ కొద్దిసేపు అక్కడ ఏదైతే అదే ఇవాళ అయితే ఉంటా లేకపోతే పీక్తా అని తొందరపాటు నిర్ణయాలు చాలామంది తీసుకుంటూ ఉంటారు. కానీ దానివల్ల అవతల కంటే ఎక్కువ మన జీవితమే నాశనం అయిపోతుంది. మనం ఆ కొద్దిసేపు కూల్గా ఆలోచించి అక్కడ ఏం జరిగినా మౌనంగా ఉంటే అక్కడి నుంచి బయటపడ్డ తర్వాత మన లైఫ్ అంటే మనల్ని ఎవరు కూడా క్వశ్చన్ చేయలేనంత మంచి ఉన్నత స్థాయికి తీసుకుపోతుందని నా అభిప్రాయం. చాలామంది క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వాళ్ళ లైఫ్ని ఎట్లా ఖరాబ్ చేసుకుంటారు, వాళ్ళ లైఫ్తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా లైఫ్లు ఖరాబ్ అయిపోతాయి. ఈ మధ్యకాలంలో మనం హైదరాబాద్లో ఒక ప్రేమికుల స్టోరీలో ఒక అబ్బాయిని చంపడానికి ఇంకో 3 అబ్బాయిలు కలిసి ప్లాన్ చేసి ఒక పిల్లగాన్ని మా ఫ్యామిలీ మెంబర్స్లో ఒకళ్ళ ప్రేమించారనే ఉద్దేశంలో చంపేస్తారు. కానీ దానివల్ల అటు ప్రేమించిన అబ్బాయి వాళ్ళ కుటుంబంలో విషాదం, ప్లస్ అమ్మాయి వాళ్ళ కుటుంబంలో కూడా విషాదమే. ఇది ఎందుకు చెప్తున్నా అంటే చనిపోయిన వాళ్ళకు అక్కడనే జీవితం క్లోజ్ అయిపోతుంది, కానీ బతికున్నవానికి సత్యదాకా ప్రాబ్లమే ఉంటుంది. మన వాళ్ళు ఇప్పుడున్న యువత ఏమనుకుంటుంది అంటే ఒక మనిషిని చంపంగానే నేను 4 రోజులు జైలుకు వేస్తా, మళ్ళీ నేను మంచి బతుకుతా అనుకుంటాడు. ఒక్కసారి నేర ప్రవృత్తులకు మనిషి ఎంటర్ అయిన తర్వాత బయటకు వచ్చి మంచిగా బతకాలంటే మళ్ళీ జన్మెత్తాల్సిందే. మంచిగా మీరు బతకలేరు, సమాజం కూడా మిమ్మల్ని మంచిగా బతికే అవకాశం కూడా ఇవ్వదు. ఒక మర్డర్ కేసులో జైలుకు పోతే బయటకు రావడానికి దగ్గర 2 నుంచి 3 నెలల దాకా బెయిల్ దొరికింది. ఆ బెయిల్ దొరికే లోపు మీరు ఆ 100 రోజులు లోపల మీకు పరిచయమైన ప్రతి ఒక్క వ్యక్తి మీకు క్రైమ్ దునియాని తీసుకుపోయే వ్యక్తే ఉంటాడు తప్ప మంచిగా బతకాలి, మనం చెడు మార్గంలో లోపలికి వచ్చినాం, తెలియక తప్పు చేసినాం అని చెప్పడానికి ఒక్కడు కూడా ఉంటాడు. ఇంకా మీరు క్రైమ్ దునియాలోకి ఎంటర్ అయిపోతారు. లాస్ట్కు మన జీవితంలో తిరిగి చూసుకుంటే మనం సాధించింది ఏముండదు, అంత శూన్యమే. మనం పోతాం, మన కుటుంబ సభ్యులు పోతారు, మన ఇంట్లో వాళ్ళన్నా మంచిగా చదువుకుంటే వాళ్ళకి ఏదైనా జాబ్ రావాలంటే కూడా మన మీద ఉన్న కేసుల వల్ల మన కుటుంబ సభ్యులకు కూడా జాబులు రావు. ఇప్పుడున్న యువతకి ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది అంటే జీవితం నాశనం అయిపోయినాక తెలుస్తుంది. చాలామంది చిన్నపిల్లలు గ్యాంగులు ఏర్పడి పుట్టుట్టిగానే మనిషి ప్రాణాన్ని చీమని చంపినట్టే చంపేస్తుంది. నిన్ననో మొన్ననో ఆంధ్రప్రదేశ్లో ఒక సంఘటన జరిగింది. 2-3 యువకులు కొట్లాడుతుర్రని పాపం ఒక కానిస్టేబుల్ పోయి, బాబు కొట్టుకోపుర్రా అయ్యా, గొడవ పడకుర్రా అని మధ్యవర్తిత్వం ఆపే ప్రయత్నం చేస్తే పాపం కానిస్టేబుల్ని కొట్టి చంపారు. అంటే వీళ్ళకి ఏంటంటే తాగిన మైకంలో తప్పు చేసుడు, లేకపోతే డ్రగ్స్కు మా గంజాకు బానిసై చేసుడు, లేకపోతే నా వెనకాల పాలన పొలిటికల్ లీడర్ ఉన్నాడు, లేకపోతే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెద్దది, ఇట్లాంటి ఆలోచన ఈ మధ్యకాలంలో ఎక్కువ ఉంది పిల్లలకు. మీరు ఏమనేరు, మీరు క్రైమ్ దునియాలకు ఎంటర్ అయిన తర్వాత మీరు ఎంత పెద్ద తప్పు చేసారో అందులోకైనాక మీకు అర్థమైంది. అప్పటిదాకా మీకు అర్థం చిన్న వయసు, అంతా తెలియని ఆలోచనలు. కొంతమంది నువ్వు మా ఇంట్లో పిల్లని ప్రేమిస్తావా అని జీవితాలు నాశనం చేసుకున్నావు. ఫస్ట్ లైఫ్లో సెటిల్ అయిన తర్వాత మనల్ని ప్రేమించిన వ్యక్తి మన అర్థాన్ని పోయింది కూడా మళ్ళీ మన కాలకాడికి వస్తుంది. గంతే తప్ప మీరు క్రైమ్ దునియాలకు ఎంటర్ అయిన తర్వాత అబ్బా గీసంటున్నా నేను ఇష్టపడ్డది ఇంకా నయమైంది, నేను చేసుకుంది నయమైంది అనే పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దు. ఇప్పుడు 4 రోజులు మంచిగా అనిపిస్తుంది, అమ్మ నీకు 4 సలాం కొడతారు,
అన్న నమస్తే అంటారు. అది మనకు అప్పటి మందమే. అది ఓ రాజకీయ నాయకుడు వచ్చి బాబు బాగున్నావారా అని మందలు ఇస్తాడు, అది కూడా అప్పటి మందమే. దానివల్ల మీరేం పెద్ద సంపాదించుకొని డెవలప్ అయ్యేది ఏముండదు, నష్టపోడు తప్ప. కానీ రేపు మీ ఫ్యూచర్ అంతా ఖరాబ్ అయిన తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు ఎంత పెద్ద మిస్టేక్ చేసి మీ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. చాలామంది ఇప్పుడున్న పిల్లలు చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద డిసిజన్లు తీసుకుంటారు. ఇప్పుడు కానిస్టేబుల్ పాపం అతని డ్యూటీ తను చేసిండు. అదే ఒకప్పటి పోలీస్ అయితే దవడ మించి 4 పంపించాలి, నడురని అటు ఇటు గెదుముతుండే. ఇప్పుడు అంత ఫ్రెండ్లీ పోలీస్ అయింది కాబట్టి అయ్యా బాబు దండం పెడతా కొట్టుకోకుర్రా అని బతలాడింది. మొన్న కరీంనగర్లో ఒక సంఘటన జరిగింది. డిఎస్పి సాయి హోదా క్యాండిడేటు కట్టెలు పట్టుకొని కారును వలగొడితే అలా బదిలాడుతుండు. సార్ బాబు కడగొట్టకుర్రా బాబు, నాయన అరే వారి ప్లీజ్ రా అని బదిలాడుతుండు. అంటే ఫ్రెండ్లీ పోలీస్ అయిపోయింది. అదే ఒకప్పటి పోలీస్ అయితే కట్టె తీసి ఇయ్యరమయ్యర జోపితే ఒక్కడన్నా అక్కడ ఉండకపోతుంది. అంటే వ్యవస్థలు ఏమైందంటే జనాలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం లేకుండా నేను ఏం చేసినా నన్ను అడిగేటోళ్ళు లేడు, చాలా జైలుకి పోతే మళ్ళీ రాని అవసరం అయితే ఎకరం అమ్ముతాం, 2 ఎకరాలు అమ్ముతాం. పైసలు బాగా అయిపోయినాయి. మున్పటి లెక్క ఒక 10 రూపాయలు కుట్టాలంటే మహా కష్టం ఉంటుండే. ఇప్పుడు 10 లక్షలైనా కుడుతున్నాయి. ఇప్పుడు చూడరు మంగ్లీ మేడం కేసులో వాళ్ళకి సంబంధం ఉందో లేదో తెలియదు, కానీ ఎవరన్నా చిన్న ముసలమ్మని పోయి మందలు ఇస్తే మేము 5 కోట్లు ఇచ్చిన 6 కోట్లు, కోట్లు అంటే మనుషులు వేసుకునే కోట్ల కంటే ఈయనమైపోయింది. వాళ్ళు ఒక్కొక్కరు సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడితే అమ్మని చూస్తే పెయి మీద తులం బంగారం లేదు, మేము 5 కోట్లు ఇచ్చినాం బిడ్డ అని బట్టి. చిన్న తాండాల 5 కోట్లు ఏడుకెళ్ళొచ్చి ఇచ్చినాయి. అంటే మనుషులకు అట్లా రొటేషన్ సిస్టమ్ అట్లా దొరుకుతున్నాయి డబ్బులు. అందువల్ల క్రైమ్ దునియాలోకి ఎంటర్ అవుతారు. ఈ క్రైమ్ దునియాలోకి ఎంటర్ అయినోడు మళ్ళీ బయటకు వచ్చి వాడు జీవితాన్ని మార్చుకొని సెటిల్ అయ్యే వరకల్లా వయసు అయిపోతుంది. జైలుకు పోతే మన వాళ్ళు ఏమనుకుంటారంటే మంచిగా పంచపక్ష పరమాన్నాలు పెడతాం. ఇప్పుడన్నా గవర్నమెంట్ మనకు సన్న బియ్యం ఇస్తుంది, జైల్లో ఆ బియ్యం కూడా ఉండవు, దొడ్డు బియ్యం ఉంటాయి, మెరుగలు ఉంటాయి, మెరుగలు ఏరుడు ఉండదు, పుట్టి నీళ్ళ చారు పోతారు, కూరలల్లో నీళ్ళే ఉంటాయి, అన్నీ నీళ్ళే, సరైన తిండి ఉండదు. మనిషి రోజు రోజుకు మెల్లమెల్లగా ఉన్న శక్తినంతా కోల్పోతాడు. అక్కడ బలంగా కూడా కాదు, ఆ తిండి తినలేక, ఆ వాతావరణంలో ఉండలేక, ఆ మనుషులతోటి మాట్లాడలేక ఒక్కొక్కడు కొన్ని 100 మందిలో మనం ఎంత నిజాయితీ పరులం ఉన్నా లంగలం అయిపోతాం. అంటే గంజాయి వనంలో తులసమ్మ మొక్క మొలితే ఎట్లయితే ఖరాబ్ అవుతుందో మన పరిస్థితి కూడా అదే ఉంటుంది. చిన్న పిల్లవాళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నాశనం అవుతారు. ఇప్పుడు నిన్న హైదరాబాద్ నుంచి ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటే పాత మాజీ లవర్ మాట్లాడిండని ఆయన పిలిపించి పెద్దపల్లి నుంచి ఇంటి దాకా పిలిపించి ఇంటికాడ చంపి మళ్ళీ శవాన్ని తీసుకుపోయి ఎక్కడో ఒగ్గసంటి దునియా తయారీ. ఇట్లాంటి కేసులు చేసిన వాళ్ళని ఎందుకు సార్ తీసుకుపోయి లోపల కూర్చునేటి వాళ్ళకు అడ్వకేటు, జైలు, పోలీస్ సెక్యూరిటీ, ఇవన్నీ తప్పు చేసినానికి దాన్ని సాగదీచుడు బంద్ చేసి నిజంగా ప్రూవ్ ఆడు తప్పు చేసిన దొరికితే ఇమీడియట్లీ శిక్ష అమలు చేయరు. అప్పుడన్నా కొంచెం క్రైమ్ తగ్గుతుంది. ఒక్క పోరని కూడా భయం లేదు. అది మనోడా మందోడా అని కాదు. నిన్న మహబూబ్ నగర్లో ర్యాష్ డ్రైవింగ్ చేసి 5 ప్రాణాలు పోయాయి. అలయ్యవకు ఒక్కడే కొడుకు 2 కొడుకులు కానీ ప్రాణం అయితే వాడి వచ్చే ఇంకో ముగ్గురు సభ్యులని చంపి ఎంబడి పోయినోడు కూడా చచ్చిపోయాడు. చెడు దోస్తానం అయితే మంచి కొడుకు అయినా కూడా ఆయన ఎంబడి పోయినందుకు ఆడు కూడా చచ్చిపోయాడు. స్పోర్ట్స్ బైక్ అంట, రేసింగ్ అంట. ప్రాణం పోయినాక ఇప్పుడు సమాధిలో వండుకొని రేసింగ్ వేసుకుంటాడు. ఇక చెప్పు తినే పరిస్థితి లేదు, పోరాలేదు. నిజంగా అసలు ఫ్రెండ్లీ పోలీస్ అనేది తీసిపారారు ఫస్ట్. అది తీసైతే కొంచెం దేశం సెట్ అవుతుంది, లేకపోతే సెట్ గారు వీళ్ళు మారరు. ఓకే సార్, ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ. నమస్తే, జై శ్రీరామ్.